మళ్ళా రిటైర్డ్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకొని లోపల మళ్ళీ ఉద్యోగాలు లేని వాళ్ళ లిస్టు పేరు పెట్టి వేల కోట్ల రూపాయలు మింగిన చరిత్ర మీది. మేము ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగం కల్పించాలి అని మేము ఎగ్జామ్స్ పెడుతున్నాము. మేము గ్రూప్ వన్ నోటిఫికేషన్లు ఇచ్చినాము, గ్రూప్ వన్ ఉద్యోగాలు వేసినాము. ఆ ఉద్యోగాల మీద కూడా ఏడ్చి చచ్చినావు కదరా. నేను మొన్ననే ఇక్కడ సన్మానం చేసిన, మా దగ్గర వచ్చి ఒక 15 మంది సన్మానం చేయించుకొని పోయిన గ్రూప్ వన్ విద్యార్థులు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత సింపుల్గా ఉన్నారో వాళ్ళు చూడండి. 3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొన్నారు, 5 కోట్లు ఇచ్చి పేపర్ లీక్ చేసిండ్రు. ఇవన్నీ అబద్ధాలు. 562 మంది మొత్తం డబ్బులు ఇచ్చి కొన్నాయి అని చదువుకొని టాప్ ర్యాంకులు వచ్చిన వాళ్ళనే అవమానపరిచినటువంటి చరిత్ర నీది. ఎందుకంటే నువ్వు పెట్టలేదు, మేము పెట్టినందుకు మా మీద ఏడిచినావు. పాపం పేద మధ్యతరగతి వాళ్ళు కూడా అందులో పాస్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి 3 కోట్లు ఉంటే ఒక ఆమె అన్నది మాకు పాల ప్యాకెట్ కొన్నికే అంత కష్టం అవుతుంది, మేము 3 కోట్లు అడికెళ్ళి ఇస్తాం, 3 కోట్లు ఉంటే మేము ఉద్యోగం చేసే బదులు వ్యాపారం చేసుకోమా అన్నారు. ఆ దరిద్రానికి అది కూడా తెలియదు. ఎవరిస్తారు పైసలు అని అంటే వానికి గాలికి వచ్చినాయి కదా. తెలంగాణ దోపిడీ మీద లక్షల కోట్లు వచ్చినాయి, అందరికి అట్లనే వస్తాయి అనుకుంటాడు. నువ్వు అధికారంలో ఉండి దోపిడీ చేసినావు, అందరినీ భయపెట్టించినావు, దొంగతనం చేసినావు తెలంగాణ ప్రజల సొమ్ముని. అట్లనే అందరు దొంగతనం చేసినారు, అట్లనే అందరి దగ్గర పైసలు ఉంటాయి అనుకున్నావు. నీ గత చరిత్ర మర్చిపోయినావు, బాసాలు దోమిన చరిత్ర మర్చిపోయినావు. గిన్నెలు దొంగకొని వచ్చినావు. ఆ రోజు కనీసం మన హైదరాబాద్ రానికి కూడా నీకు ఫ్లైట్ టికెట్ పైసలు గతి లేకుండా ఆ రోజులు మర్చిపోయినావు.